ఐలాండ్కి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని రండి, ఎందుకంటే ఇక్కడ అంతా గైస్ ఇవాళ లక్షద్వీప్లో సెకండ్ డే. సో జస్ట్ ఇప్పుడే లేచి ఇంకా రూమ్లో నుంచి అయితే కిందకు వస్తున్నా. చూడండి రూమ్లో నుంచి బయటకు రాగానే సముద్రం ఎలా ఉందో, జస్ట్ ఆ రోడ్డు దాటితేనే మనకి బీచ్ వ్యూ అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ఇవాళ మనం అగట్టి ఐలాండ్లో అయితే ఉన్నాం, లక్షద్వీప్లో. నిన్న డే 1 మేము ఏం చేసాం, ఏమేం చూసాం మొత్తం ఒక వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. చూడకపోతే లక్షద్వీప్లో డే 1 వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి ఈ వీడియో తర్వాత. అండ్ ఇది వచ్చేసి డే 2. ఇవాళ మనకి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, లైక్ స్నోర్క్లింగ్, ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే చెప్పున్నారు. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే, మొత్తం టెంకాయ చెట్లతో విపరీతమైన గాలి. గైస్ లక్షద్వీప్లో మీకు 24 అవర్స్ ఇదండి ఇలానే గాలి సౌండ్, బుయ్యి అనే సౌండ్తో గాలి అయితే వస్తూనే ఉంటుంది. అండ్ ఇదే మెయిన్ రోడ్, ఇక్కడ చిన్న సిమెంట్ రోడ్డు టైపు, చాలా చిన్న రోడ్డు. ఇక్కడ పెద్ద పెద్ద లారీలు, బస్సులు అవేం జరగవు, ఆటోలు, కార్లు, బైకులు అంతే. అక్కడ దూరంగా ఉండేది ఒక జెట్టి అన్నమాట, వెస్టర్న్ జెట్టి. ఇలాంటి దగ్గర ఒక చిన్న స్థలం దొరికితే మంచిగా గెస్ట్ హౌస్ లాగా కట్టుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ స్థలం కొనడానికి ఛాన్స్ ఉండదు అవుట్ సైడర్స్కి. సో మా హోటల్లో ఫుడ్ టైమింగ్స్ అనమాట, బ్రేక్ఫాస్ట్ 8 to 9:30, లంచ్ 12:45, మళ్ళీ ఈవినింగ్ టీ ఇస్తారు, నైట్ డిన్నరు. సో ఇప్పుడైతే 8:30 అవుతుంది మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ పెట్టేస్తున్నారు, చూద్దాం ఏం పెట్టున్నారు ఇవాళ మన బ్రేక్ఫాస్ట్. సో ఇది కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అనమాట, పుట్టు అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, విత్ కోకోనట్తో మిక్స్ అయ్యి ఉంటుంది అంట. చూద్దాం ఎలా ఉంటుందో, చాలా వెరైటీగా ఉంది. సో ఇదే గైస్ మన బ్రేక్ఫాస్ట్ ఇవాళ. చెప్పాలంటే కొంచెం ఇడ్లీలానే ఉంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టీ తాగేసి మన యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, మనకు తెలీదు ఏం యాక్టివిటీస్ ఉంటాయి ఏందనేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ టైం కొంచెం వెరైటీ బ్రేక్ఫాస్ట్ తిన్నా చాలా సంవత్సరాల తర్వాత, బాగుంది. టీ కూడా బాగుంది. అలాగా సముద్రం ఒడ్డునకి వెళ్ళి మంచిగా టీ తాగి కాసేపు రిలాక్స్ అవుతాం. అండ్ ఇక్కడ చూడండి మా రిసార్ట్లోనే ఇవి కూడా ఉన్నాయి, ఇక్కడ పడుకోవచ్చు మనం కావాలంటే. బట్ ప్రాబ్లం ఏంటంటే వీటి పైన కరెక్ట్గా టెంకాయలు ఉన్నాయి, అవి ఎక్కడ నెత్తిన పడతాయని చెప్పి కొంచెం టెన్షన్ అంతే. లేదంటే మంచిగా నైట్ కూడా పడుకోవచ్చు ఇక్కడే. పొద్దున్నే ఫిషింగ్ బోట్స్ అటు పక్క చూడండి, ఆల్రెడీ వర్షం పడేలా ఉంది, ఫుల్గా బ్లాక్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళైతే బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్తూ ఉన్నారు. వర్షం అయితే పడతానే ఉంది గైస్. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. సో ఇవాళ మాకు యాక్టివిటీ వచ్చేసి స్నోర్కలింగ్. ఫస్ట్ అయితే చాలా ఎక్కువ వర్షం పడింది, ఇంకా అది క్యాన్సిల్ చేసేస్తా అంటే వాళ్ళు ముందే చెప్పారనమాట, ఏదైనా వెదర్ కండిషన్ సరిగ్గా లేకపోతే యాక్టివిటీస్ చేయించలేము, అది మా చేతుల్లో లేదని. బట్ ఇప్పటికీ స్టిల్ లైట్గా వర్షం అయితే పడుతుంది. సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు స్నోర్కలింగ్ ఇటు సైడ్ వర్షం ఎక్కువ వస్తుందని చెప్పి బ్యాక్ సైడ్ ఇంకొక, అంటే ఇది మొత్తం ఐలాండ్ కదా, ఇలాగ పొడుగ్గా ఉంటుంది. మనకి ఇటుపక్క ఒక బీచ్ ఉంటుంది, అంటే చుట్టుపక్కల బీచే. మనం బ్యాక్ సైడ్ బీచ్కి వెళ్తున్నాం, అటుపక్క గాలి వర్షం తక్కువ ఉంటుంది, అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి దాన్ని ఇప్పుడే వెహికల్ తీసుకొని అయితే వచ్చాడు. ఇంకా కారులో ఎక్కేసి స్నార్క్లింగ్, కొంచెం వర్షం తగ్గితే బాగున్నాం, బట్ మేనేజ్ చేయొచ్చులే. సో ఇదే అనమాట మేము ఇప్పుడు స్నార్క్లింగ్ చేసే ప్లేసు. ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ అయితే ఎల్లున్నాయి. మీకు స్నార్క్లింగ్ అంటే ఐడియా ఉంది కదా, జస్ట్ ఆ స్విమ్ జాకెట్స్ వేసుకొని కళ్ళకి అద్దాలు అలాగే గాలి పీల్చుకోవడానికి ఇస్తారు. మనం ఫేస్ లోపల పెట్టేసి చేపలు అండ్ సముద్రంలో లోపల ఎలా ఉంటుంది అది చూడొచ్చు. స్కూబా డైవింగ్కి స్నోర్కలింగ్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది గైస్. స్కూబా డైవింగ్ అంటే మనం కంప్లీట్గా వాటర్ లోపలికి వెళ్ళిపోతాం, స్నోర్కలింగ్లో మనం వాటర్ పైనుంచి లోపల చూస్తాం అంతే. బట్ స్కూబా డైవింగ్ అయితే కొద్దిగా కాస్ట్లీ, స్నోర్కలింగ్
చాలా ఫ్రీ. అంటే మన దగ్గర ఆ ఎక్విప్మెంట్ బయట డెకత్లాన్లో కూడా అమ్ముతుంటారు. ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకొని మనం కూడా ట్రై చేసుకోవచ్చు బీచ్లో. సో ఇవాళ మన ఫస్ట్ యాక్టివిటీ డే 2లో స్నోర్కెలింగ్. దాన్ని ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, ఆడ కొంతమంది కాయాకింగ్ చేస్తున్నారు. అలలు అయితే చాలా పెద్ద పెద్ద వస్తున్నాయి. ఇక్కడ చూడండి, తీరం కోతకి గురి కాకుండా రాళ్ళు అవి పెట్టేస్తున్నారు. అంటే అలలు పెద్ద వచ్చినప్పుడు ఇసుకంతా కొట్టుకుపోతూ ఉంటుంది కదా. ఇల్లులు పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి. గైస్ ఇప్పుడు మనం కూడా అలాగ లైఫ్ జాకెట్లు అవి వేసుకొని వాటర్లోకి వెళ్తాం స్నోర్కెలింగ్కి. ఆల్రెడీ బ్యాచెస్ వైజ్గా ఉన్నారనమాట మాకంటే ముందు. అండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం. మళ్ళీ వాటర్లోకి వెళ్తున్నాం కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి. మీరు ఎప్పుడైనా జాగ్రత్త, మీరు ఎప్పుడైనా చేశారా స్నోర్కెలింగ్? లేదు బ్రో, ఫస్ట్ ఎగ్జైటెడ్గా ఉన్నారా? నేను ఆల్రెడీ ఇప్పటికీ 2 times చేశాను స్నోర్కెలింగ్, 3rd time. బట్ అండమాన్ మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ స్నోర్కెలింగ్కి, స్కూబా డైవింగ్కి. చూద్దాం లక్షద్వీప్ ఎలా ఉంటుందో. ఏం భయంగా ఉందా మీ ఇద్దరికి? నాకైతే చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం కదా. మళ్ళీ పడతావా? వెళ్ళాలి మళ్ళీ పడతావా ఏంటి? ఏదో ట్రై చేద్దాం. లైఫ్ జాకెట్స్ అలాగే స్నోర్కెలింగ్ కిట్స్ ఇద్దరిద్దరికే ఉన్నాయంట. అందుకే మా బ్యాచ్లో ఫస్ట్ 2 వెళ్తున్నారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గైడ్ తీసుకెళ్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకో 2 అట్లాగా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మన దగ్గర లైఫ్ జాకెట్ కూడా లేదు, అందుకే నేను ఎక్కువ వాటర్లో కూడా వెళ్ళట్లా. గైస్ అయిపోయింది స్నోర్కెలింగ్. నేనైతే నాకైతే అంత నచ్చలేదు టు బి ఫ్రాంక్. ఎందుకంటే వర్షం పడి అలలు ఎక్కువ వస్తున్నాయి. అలల వల్ల మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు. అండ్ లోపల చేపలు కూడా ఎక్కువగా లేవు. అంత కంఫర్టబుల్గా అయితే లేదు. అండమాన్తో పోల్చుకుంటే చాలా తక్కువ. నాకు అంత అయితే నచ్చలేదు. బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది. మనం ఆల్రెడీ అండమాన్లో, ఒమన్లో మంచిగా చూసాం కదా. ఇదంతా అప్ టు ద ఎక్స్పెక్టేషన్ అనమాట. బట్ ఓకే, డెఫినెట్లీ ట్రై చేయండి. సో గైస్ ఇవాళ ఆఫ్టర్నూన్ డే 2 మనకి లంచ్ ఏం పెట్టారో చూపిస్తా. రైస్, బిర్యానీ, ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్. సో ఫిష్ బిర్యానీ ఇవాళ మనకి. అండ్ ఇక్కడ ప్రతి దాంట్లోకి ఈ అప్పడాలు మార్నింగ్, ఈవినింగ్, నైట్ ప్రతి దాంట్లోకి అంటే అప్పడాలు కామన్. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. ట్యూనా ఫిష్. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ట్యూనా ఫిష్ బిర్యానీ. ఇన్ కేస్ మీకు నాన్ వెజ్ వద్దనుకుంటే దాని ఇక్కడ వెజ్లో కూడా వైట్ రైసు, పప్పు, ఆలు క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ ఆలు ఫ్రై. చెప్పాలంటే వెజ్లోనే మంచిగా వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్లో అయితే ఓన్లీ బిర్యానీ. Many hours later. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా పడుకునేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి అదండి, ఆల్రెడీ మా కార్లు రెడీగా ఉన్నాయి మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మనం కల్పట్టి ఐలాండ్కి వెళ్తున్నాం. బోట్లో వెళ్ళాలి ఒక 1/2 kilometer. అంటే ఇక్కడ నుంచి కారులో జెట్టీకి వెళ్ళి అక్కడి నుంచి బోట్లో కల్పట్టి ఐలాండ్కి వెళ్ళి అక్కడి నుంచి గ్లాస్ బోట్లో మన జర్నీ అయితే ఉంటుంది. సో ఇదే మన స్టాప్. ఆల్మోస్ట్ మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అదండి బోట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బోట్లో మనం వేరే ఐలాండ్కి వెళ్ళాలి. అదే కల్పట్టి ఐలాండ్. ఒక 1/2 hour జర్నీ ఉంటుంది బోట్లో. ఆల్రెడీ మా ముందు బ్యాచ్ వాళ్ళు వెళ్తున్నారు. చూడండి మొత్తం ఎన్ని బోట్స్ ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నాయి, 20+ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ట్రావెల్ ఏజెంట్కి ఒక్కొక్క బోట్ సపరేట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ట్రావెల్ ఏజెంట్ తరఫున మేమందరం ఒక బోట్లో వెళ్తాం. గైస్ ఇదే మన బోటు. యాక్చువల్లీ ఇది గ్లాస్ బోట్ అనమాట. కొంచెం చెప్పులు అవి క్లీన్ చేసుకుని ఎక్కాలి. సో
సో మొత్తం కింద గ్లాస్ ఉంటుంది. ఇలా పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనే మనం బోట్లో వెళ్తున్నాం. ఇప్పటిదాకైతే ఏం కనిపించలా. కోరల్స్ అయితే ఉన్నాయి. ఏమన్నా కనిపించిందా? ఒకటి దేవుడా గైస్, మనం లాస్ట్ 2 days నుంచి స్టే చేస్తున్న ఐలాండ్ అగట్టి. ఇదే అనమాట రన్వే ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి అగట్టి ఐలాండ్ స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ ఒక 7 kilometers. ఆ మధ్యలో మీకు వాటర్, ఆ పక్కన ఇంకో ఐలాండ్ కనిపిస్తుంది కదా, అదే కల్పట్టి ఐలాండ్. సో ఇప్పుడు మనం ఆ ఐలాండ్కే వెళ్ళబోతున్నాం ఈ గ్లాస్ బోట్లో. సో నేనైతే వచ్చి బోట్ ముందు కూర్చున్నా. అంటే బోట్ చాలా స్లోగానే పోతుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అందుకే వాళ్ళు కూడా ఏం అనలేదు. స్పీడ్గా పోతే అసలు బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ ఏదో ఒక శిలా పలకం లాగా ఉంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక బోట్ అయితే వచ్చి ఆగుంది మాకంటే ముందు. అండ్ ఇటు సైడు చేపలు పడుతూ ఉన్నారు. ఇక్కడ మధ్యలో గట్టు ఉంది కదా, ఆ ఐలాండ్కి ఈ ఐలాండ్ మధ్యలో వెళ్ళాం. ఆగండి అక్కడ కూడా. సో ఈ ఐలాండ్కి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పులు వేసుకుని రండి. ఎందుకంటే ఇక్కడ అంతా చాలా షార్ప్ రాళ్ళు అయితే ఉన్నాయి. చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టం. అండ్ ఇక్కడ చూడండి, కల్పట్టి ఐలాండ్ అని చెప్పేసి ఒక శిలాపలకం అయితే ఉంది, మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించింది. కల్పట్టి అగట్టి ఐలాండ్, ఇండియన్ యూనియన్ టెరిటరీ. ఓకే, లక్షద్వీప్స్. సో ఇంకా ఈ ఐలాండ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇది ఒక ఫారెస్ట్, అంటే ఐలాండ్లోనే ఫారెస్ట్. ఇది మొత్తం చెట్లు. ఇక్కడ మనుషులు అయితే ఎవరు స్టే చేయరు. దాన్ని ఇలాగా ఒక దారి ఉంది. అలాగే టూరిస్టులు వస్తుంటారు ప్రతిరోజు. ఎవరో ఒక టూరిస్ట్ అయితే ఈ ప్లేస్కి వస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ ఐలాండ్ని అలాగే ఎక్స్ప్లోర్ చేయించి మళ్ళీ తీసుకెళ్తారు ఇక్కడ లోకల్ వాళ్ళే. ఆల్మోస్ట్ ఒక 100 meters ఐలాండ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ పక్షులు కూడా చాలా తక్కువ. అండ్ మొత్తం ఈ చెట్లే. ఐలాండ్ మొత్తం మాకు ఈ చెట్లు తప్పితే వేరేది కనిపించట్లేదు. గ్రీనరీ అయితే భలే ఉంది గైస్. చూడండి అసలు చుట్టూ చెట్ల మధ్యలో ఒక్క మనిషి కూడా కనిపించకుండా ఎలా ఉందో చూడడానికి. ఐలాండ్స్ నిజంగా అద్భుతాలు అంతే, ప్రశాంతంగా భలే ఉంటాయి. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. మనం వెనకాల వీడియోలు తీసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు. సో మనం ఐలాండ్లో ఇంకో పక్కకైతే వచ్చాం. ఒక దగ్గర బోటు దిగి నడుచుకుంటూ వేరే ప్లేస్కి వచ్చాం. గైస్, ఇక్కడ అలలు చూడండి ఎంత పెద్ద వస్తున్నాయో. దేవుడా, ఇటు సైడ్ అయితే గైస్ ఇదండి, ఇదంతా బీచ్ లాగా ఉంది, రాళ్ళు ఉన్నాయి. అండ్ మెయిన్గా అలలు అయితే చాలా అంటే చాలా పెద్ద వస్తున్నాయి. ఫస్ట్ టైం నేను లక్షద్వీప్లో ఇంత పెద్ద అలలు చూడడం. ఏంటంట సముద్రం అదే అలలు. ఓకే, సో ఈ బొక్క ఉంది కదా, ఇది వర్షాకాలంలో అక్కడ మీరు చూసే కదా అల్లు ఎంత పెద్దగా వస్తున్నాయో, అవి వర్షాకాలంలో ఇక్కడ దాకా వచ్చి ఈ హోల్ ఏర్పడిందంట. కింద తిమింగలాలు అలాంటి ఏం లేవు కదా, ఆక్టోపస్లు. మీరంతా చిన్న స్లాబ్ మీద ఉన్నారు వితౌట్ బేస్. గైస్, ప్రజెంట్ మనం ఒక రాయి కింద ఉన్నాం. ఇదంతా ఒక బండ రాయి కింద వాటర్ ఫ్లో వచ్చి మొత్తం తీసేసింది అనమాట. ఇక్కడ సముద్రం ఒడ్డున చూడండి ఒక చిన్న సైజ్ ఆక్టోపస్. కుట్టట్లేదు కానీ కొంచెం భయంగా ఉంది, ఆడ కుడుతుందా అని. సో ఈ ప్లేస్లో అయితే రాళ్ళు, తీరం మొత్తం కోసేసింది అనమాట. వాటర్ అలలు ఎక్కువ రావడం వల్ల. అదండి అంతా రాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయంటే ఇదంతా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ చాలా రిస్కీ. ఇటు సైడు అలాగే ఇదండి ఇటు సైడు.
మొత్తం వైట్ శాండ్ బీచెస్, అలాగే విత్ రాక్స్, చాలా అంటే చాలా షార్ప్ ఎడ్జెస్ అనమాట. కలర్ చూడండి ఓరనాయన, అక్కడైతే మరీ దారుణం. ప్రజెంట్ టైం అయితే 5:30 అవుతుంది. స్లోగా వాటర్ చూడండి ముందుకు వచ్చేస్తా ఉంది తీరం దగ్గరికి. అండ్ ఈ ఐలాండ్లో తెలియకుండానే చాలామంది టూరిస్టులు అయితే వచ్చేసారు. మా అలాగే ఫస్ట్లో వచ్చినప్పుడు మా బ్యాచ్ ఒకటే, ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు, ఒక 200+ ఉన్నారు. కల్పట్టి ఐలాండ్లో ఇంకొక ఎండ్కి అయితే వచ్చాం. ఇప్పటిదాకా మనం ఒక సైడ్ ఉన్నాం, ఇప్పుడు ఇంకొక పక్కకి. అండ్ ఇటు సైడ్ అయితే వాటర్ కలర్ చూడండి ఎలా ఉందో, క్రిస్టల్ క్లియర్ బ్లూ కలర్ వాటర్. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకొక ఐలాండ్, అదే అగట్టి. అండ్ అదే ఎయిర్పోర్ట్ కూడా. సో రన్వే అనమాట అది, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి. మన 2 సముద్రాల మధ్యలో ఉన్నట్టుంది చెప్పాలంటే. 2 ఐలాండ్స్ అలాగే 2 సముద్రాల మధ్యలో. సో ఇంకైతే మనం ఈ కల్పట్టి ఐలాండ్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం గైస్. అయిపోయింది మన డే 2 ఇన్ లక్షద్వీప్లో. సో ఇంకా బోట్లో అక్కడ దించేసి తర్వాత రూమ్కి తీసుకెళ్ళిపోతారు. సో అది గైస్ డే 2 ఇన్ లక్షద్వీప్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మనం 2 days లక్షద్వీప్లో ఉంటాం, ఆ వీడియోస్ కూడా వస్తాయి. అవి కానీ మీరు చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్ ఫ్రమ్ లక్షద్వీప్.